దిమాను పవన్ అన్న గురించి కూడా డిస్కషన్ పెడతాడు. పవన్ అన్న మ్యాన్ ఆందోళనకు చేస్తున్నాయి కదా, అది డిస్కషన్ పెడతాడు ఈ ఎపిసోడ్ లో. నేను ఎపిసోడ్ రాక ముందే చెప్తాను నీకోసమే. నువ్వు చూడు, టిప్పు చేయకొచ్చలే గోల్డెన్ బడ్జెట్ గురించి అస్సలు టిప్పు చేయొద్దు. వినాలి కదా, ఎంజాయ్ చేయాలి. లైక్ కొట్టు. మరి నువ్వు పట్టాను నన్ను చూస్తున్నావా, మరి సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ కొట్టు. మళ్ళీ ఈరోజు బిగ్ బాస్ మన అన్నపిల్ల స్టూడియోలో షూటింగ్ అవుతుంది. బిగ్ బాస్ ఈరోజు చాటలే కదా, మళ్ళీ ఈరోజు ఎవరు మరి ఎలిమినేట్ అవుతారు, అవుట్ బిగ్ బాస్ అవుతారో వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం డిస్కషన్ లో. మళ్ళీ ఎవరు అవుతారు, మళ్ళీ లేపు ఎవరు అవుతారు, నిన్ను ఎవరు అవుతారు, మనం అన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్ మొత్తం తన చక్క మీద డిపెండ్ అయినదే అన్నాన్ని నేను అన్న కదా. ఎందుకు తెలుసా, మరి మన తల్లిదక్క దగ్గర గోల్డెన్ బడ్జెట్ ఉన్నాడు కదా, గోల్డెన్ బడ్జెట్ తోనే ఎలిమినేట్ అయ్యాలని హెల్ప్ చేస్తాడా, కొత్త చేస్తాడా లేరా? నేనైతే చెయ్యడా అని అనుకుంటున్నా. చెయ్యది తల్లిదక్క, చెయ్యదు హెల్ప్ బడ్జెట్ తోనే. ఎందుకంటే ఇన్న అప్పు షార్ట్లు చూసినాం కదా, మరి చెయ్యను అనుకుంటున్నా నేను. నువ్వేమంటావు, హెల్ప్ చేస్తాడా? కామెంట్ కొట్టు, లేదా కామెంట్ కొట్టు. ఇప్పుడు మనం ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. మరి ఈ వీక్ లో అంటే సాటర్డే లేకపోతే సండే, ఈ వీక్ లో డబుల్ ఎలిమినేషన్లు ఉంటాయి తెలుసా. ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఉండే ఛాన్స్ కూడా ఉంది 100% డబుల్ ఎలిమినేషన్ కి. అది ఎట్లా చెప్పన్నా, మరి వీడియోని స్కిప్ చేయకు దోస్తు. నువ్వు స్కిప్ చేస్తే మిస్ అయిపోతావు. షాకింగ్ ఉంటది నీకైతే వింటే. మళ్ళీ ఈ బిగ్ బాస్ అయిపోవడానికి ఇంకా 5 వారాలు ఉన్నాయి తెలుసా, 5 వారాలు. మరి ఇప్పుడు ఎంతమంది కంటెస్టెంట్లు ఉన్నారు? 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. మరి కంటెస్టెంట్లు 11కి వెళ్ళి ఇప్పుడు 5 వారాలు ఉన్నాయి కదా, వారానికి ఒక్కొక్కరు వెళ్ళిపోతే 5 వారాలకు 5 వెళ్ళిపోతే ఇంకెవరు రిమైనింగ్? 6 కంటెస్టెంట్లు రిమైనింగ్ అవుతారు కదా. 6 కంటెస్టెంట్లకి మరి ఈరోజు ఎలిమినేషన్ చేయకపోతే మరి టాప్ 5 లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు ఎవరు? డెమాన్ పవన్, కళ్యాణ్ అన్న, మళ్ళా తనూజా, ఇమానియల్, రీతు చౌదరి, ఇట్లా వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా పాపం డేంజర్ జోన్ లో వచ్చేస్తారు. మరి అందుకే మన నాగంకులు ఉన్నారు కదా, నాగార్జున అంకుల్, మరి బిగ్ బాస్ అయితే మస్తు బిగ్ థింకింగ్ చేసినాయి. ఖచ్చితంగా ఈ రోజు డబుల్ ఎలిమినేషన్ పెట్టాలి, అలానే ప్రొటెక్ట్ చేయాలి కదా. మరి ఈ 5 కంటెస్టెంట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ ఎందుకు అనుకుందంటే, దీనిలో ఎవరు పోయినా బిగ్ బాస్ బోరింగ్ అయిపోతుంది చూడటానికి, నాకు నీకు అందరికి. దీనిలో ఒకవేళ ఈ మా అన్నలు వెళ్ళిపోయిన నాకు బోర్ అయిపోతుంది. అసిపోతాను ఇటేస్తే జోకులు వేస్తారు, మరి మనం నవ్వేస్తాం. మళ్ళీ ఎవరు లేకపోయినా బోర్ అవుతుంది కదా. అందుకే అది ప్రొటెక్ట్ చేయడానికి ముందుల వీకులల్లా నో ఎలిమినేషన్ రౌండ్ పెట్టుతాడు ఖచ్చితంగా. మరి అప్పుడు పెట్టాలంటే మరి ఈ రోజు ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్, 2 ఎలిమినేషన్ రౌండ్ ఈ వీక్ లో ఉండాల్సిందే. అందుకే డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ అయితే ఈ వీక్ లో ఖచ్చితంగా 100% ఉంటుందని నేను అనుకుంటున్నా. నువ్వు కామెంట్ కొట్టు దోస్తు, నేను కరెక్ట్ చెప్పినా చెప్పు. మళ్ళీ నాకు ఇంకొక డౌట్ వచ్చింది, మరి నీకు చెప్తా. మరి ఇంకొక రీజన్ ఏమైతే ఉంటదంటే, నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ కదా. మరి అంటే ఈ వీక్ లో ఒకటే ఎలిమినేషన్ అయిందే అనుకో, అయితే ఎంతమంది ఉంటారో 10 మందితోనే ఫ్యామిలీ వీక్ చేయాలంటే కష్టం అయిపోతుంది. ఇంతకుముందు సీజన్లలో ఎప్పుడు ఇంత మందితో చెయ్యాలి. వాళ్ళు ఇంత తప్పు చేసుకుంటే ఎందుకు అనుకోనే బిగ్ బాస్ డబల్ చేస్తుందేమో ఎలిమినేషన్ అని నేనైతే అనుకుంటున్నా. మరి కరెక్ట్ అనుకున్నానా లేదా గెస్ట్ కొట్టినా కదా, మరి కరెక్ట్ కాదు కామెంట్ కొట్టి దాస్తూ. మనం ఇంకా ముచ్చట మాట్లాడుకుందామా. మరి బిగ్ బాస్ సీజన్ 9 లాగా ఇంత ముందు ఎప్పుడూ జరగలేదు. ఏ బిగ్ బాస్ సీజన్ లో ఇట్లా జరగలేదు. అది ఎత్తున ముచ్చట పెట్టుకున్నాం. మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 9 లా ఇప్పుడు వైల్డ్ కార్డ్ 6 మెంబర్స్ వచ్చిండ్రు కదా. ఆ లెవెల్ దివెల్ల మాదిలాంటి, డమ్మియా, గౌడవు, నిఖిలు, చాయి, మళ్ళా ఐషా. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క వీక్ లో ఒక్కొక్కరు వెళ్ళిపోయినారు. 4 వీక్ లో 4 మెంబర్స్ వెళ్ళిపోయినారు.
ఎలిమినేట్ తుష్యమని. మళ్ళీ ఇంకెవరున్నాడు, దో మెంబర్లు ఉన్నారు, గౌరవ్, నిఖిల్. మరి ఇప్పుడు గౌరవ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గౌరవే ఎలిమినేట్ అవుతాడేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే టాస్క్ సూపర్ గానే ఆడిందిలే, మంచోడే, కానీ బిహేవియర్ లోనే మంచిగా కొట్టలే నాకు. అందుకే ఫస్ట్ డైరెక్ట్ గా ఎలిమినేట్ అవుతాడని నేనైతే అనుకుంటున్నా. ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అని. మళ్ళీ ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ అనుకున్నాం కదా, మరి నెక్స్ట్ ఎవరు ఉన్నారు, నిఖిల్ ఉన్న దివ్య. చూసుకుంటే దివ్య కన్నా నిఖిల్ కి ఇంకా తక్కువ ఓటింగ్లు వచ్చినాయి అంట. మరి ఒకవేళ నెక్స్ట్ నిఖిల్ ఉన్న దివ్య ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటే, మరి ఇప్పుడు మన తనుజ దగ్గర గోల్డెన్ బడ్జెట్ ఉంది కదా, మన బడ్జెట్ గురించి డిస్కషన్ పెడదామన్నా కదా. మరి ఇప్పుడు గోల్డెన్ బడ్జెట్ తనుజ దగ్గర ఉంది కదా, ఆ గోల్డెన్ బడ్జెట్ తోని మరి ఇప్పుడు దివ్యని సేవ్ చేస్తాడు, కానీ నిఖిల్ ని సేవ్ చెయ్యదు అని నేను అనుకుంటున్నా. అందుకే నేనేమన్నా, ఇప్పుడు ఖచ్చితంగా ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఈ వీక్ ఉంది, అంటే గౌరవ్ ఉన్న నిఖిల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మరి అట్లయితే ఇప్పుడు ఒకవేళ నిఖిల్ గౌరవ్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యింది అనుకో ఈ వీక్ లా, ఇప్పుడు ఫస్ట్ నలుగురు తుష్యమన్నారు, ఇద్దరు వీళ్ళు వెళ్ళిపోతే టోటల్ 6 మెంబర్స్ వైల్డ్ కార్డ్ కి వచ్చిన వాళ్ళు వైల్డ్ రూమ్ లాగానే బిగ్ బాస్ బయటకు వెళ్ళి పోయినట్టే కదా. అందుకే బిగ్ బాస్ సీజన్ 9 లాగా అసలు ఏ సీజన్ లో జరగలేదని అందుకే అన్నా నేను. యు గాట్ ఇట్ అంటే కమెంట్ కొట్ట. మరి నేను కరెక్ట్ చెప్పినా, మరి చూద్దాం ఈ వీక్ లో నేను చెప్పిన